సుదీర్ఘకాలం అంటే 40 ఏళ్ళు వారు ఇంటికి ఎవరు వచ్చినా కూడా కాదనకుండా లేదనకుండా ఏ టైం అయినా కూడా వారు అన్నదానం చేసేవారని వారి గురించి వినడం జరిగింది. సో అలా వారి పేరు ప్రఖ్యాతలు చాలా చోట్ల వినపడడంతో అక్కడి జమీందారు గారు ఒకసారి వారిని పరీక్షించాలని చెప్పేసి, వారి నిజాయితీని చిత్తశుద్ధిని పరీక్షించాలని చెప్పేసి ఒకసారి మారువేషంలో వెళ్ళారంట. మేబీ ఇది మీ సినిమాలో ఉందో లేదో నాకు తెలీదు. సో ఒకసారి మారువేషంలో వెళ్తే అప్పుడు గోదావరి చాలా వరద ఉధృతి ఉందంట. విపరీతమైన వర్షము, గోదావరి కూడా ఉప్పొంగే పరిస్థితి ఉన్నప్పుడు డొక్కా సీతమ్మ గారికి ఆ గోదావరి తల్లే దారి ఇచ్చిందంట. సో అంటే నాకు ద్వాపర యుగంలో